पाहुयाच्या ठळक बातम्या। हप्ता कर्जमाफीची औपचारिक सुरुवात। जिल्हाधिकारी कार्यालयाच्या बैठकीच्या सभागृहामध्ये थेट प्रक्षेपण। सतत चालणारे नित्य अन्नदान। कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। लवकरच नगरपंचायतीची निवडणूक होणार। मुख्यमंत्री रेवंत रेड्डी यांनी मतदार यादी तयार करण्याचे आदेश। आजच्या सविस्तर बातम्या। शेतकरी कर्जमाफी 2024 ते 25 निधी विमोचन कार्यक्रमाच्या या दुसऱ्या टप्प्याचा राज्याचे मुख्यमंत्री रेवंत रेड्डी यांनी मंगळवारी राज्य सचिवालयातून औपचारिक शुभारंभ केला। यावेळी जिल्हाधिकारी या कार्यालयाच्या बैठकीच्या सभागृहामध्ये आयोजित कार्यक्रमामध्ये जिल्हाधिकारी राजेश शहा, लोकप्रतिनिधी आणि रयत अधिकारी सहभागी झाले होते। कर्जमाफीच्या दुसऱ्या हप्त्याचा हा भाग म्हणून जिल्हा प्रशासनाच्या वतीने शेतकऱ्यांना कर्जमाफीचे धनादेश वाटप करण्यात आले। राज्य सरकारने कर्जमाफी 2024 बहुहप्ते निधी सुरू केले तेव्हा हा कार्यक्रम थेट पाहण्यात आला। मुख्यमंत्री ते संदेशही पाहिले। तर जिल्ह्यातील 17 शेतकऱ्यांच्या ठिकाणी कर्जमाफीच्या निधीचे वितरण सुरू असताना सर्वत्र शेतकऱ्यांनी उत्साहाने सहभाग नोंदवून उत्सवाचे वातावरण दाखवले। एकच पीक हंगामात 2 लाखापर्यंतचे पीक कर्जमाफी झाल्याबद्दल त्यांनी आनंद व्यक्त केला। कर्जमाफीच्या पहिल्या हप्त्यात 18,740 शेतकरी कुटुंबांना तर 120 कोटी रुपयांचा लाभ झाला असून 17,647 शेतकरी कुटुंबाच्या खात्यात 201 कोटी रुपये जमा करण्यात आलेले आहे। మీకు లిస్ట్ రావడం జరిగింది అంటే మా దగ్గర లిస్ట్ రావడం జరిగింది మీ సాఫ్ట్వేర్ లో కూడా లిస్ట్ రావడం జరిగింది సో మీరు మొన్న ఏ విధంగా లిస్ట్ బయట డిస్ప్లే చేసి తర్వాత అక్కడ కూడా మా వ్యవసాయ ఎక్స్టెన్షన్ అధికారి ఏయో కూడా అక్కడ మీ బ్రాంచెస్ దగ్గర ఉంది మీరు 9/12/2023 ఆనాడు ఉన్న ఏవైతే డ్యూ ఉన్నాయో దాని ప్రకారం చూసుకొని లిమిట్ కూడా ఎన్హాన్స్ చేసి రెన్యువల్ చేస్తున్నారు। ఏవైతే అమౌంట్ ఉన్నాయో అవి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు। సో ఎక్కడైనా డిడక్షన్ చేయకుండా మీరు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అంటే మాకు ఇప్పటివరకు ఎక్కడైనా వీటికి సంబంధించిన కంప్లైంట్ రాలేదు। సో యూనియన్ బ్యాంక్ గానీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గానీ ఎస్బీఐ గానీ దయచేసి లిమిట్ ఎన్హాన్స్ చేసి కూడా క్రాప్ రెన్యువల్ చేయండి। ఇది చాలా మంచి ఎక్సర్సైజ్। సరే ఏమైనా ఒక రైతుకి అసలు ఇంట్రెస్ట్ లేదు నేను నో అకౌంట్ క్లోజ్ చేస్తాము అంటే ఆయన ఇంట్రెస్ట్ కానీ మేజర్ గా అంటే మనం క్రాప్ రెన్యువల్ చేయాలి। సో అది మేజర్ గా మళ్ళీ రైతులకి అడ్వాంటేజ్ ఉంటాయి మీకు కూడా అడ్వాంటేజ్ ఉంటాయి। ఎక్కడైనా కట్ చేయకుండా అసలు కట్ ఎక్కడైనా చేయకూడదు వేరే ఏమైనా అకౌంట్ లో అడ్జస్ట్ చేయకూడదు। అది మీరు ఇంతకు ముందు కూడా ఫస్ట్ ఫేజ్ లో అదే విధంగా చేశారు। ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో సెకండ్ ఫేజ్ కూడా ఏవైతే ఉన్నాయో దయచేసి మీ కంట్రోలర్స్ కూడా ఉన్నారు సో స్టాఫ్ కూడా ఎక్కడైనా ఎక్కువ అకౌంట్స్ ఉన్నాయి అక్కడ కూడా స్టాఫ్ కూడా కొద్దిగా ఎక్కువ పెంచి ఆ విధంగా మీరు సెకండ్ ఫేజ్ కూడా ప్రాసెస్ చేయాలని నేను కోరుతున్నాము। సో మోస్ట్లీ రవి గారు మీరు రేపు వెళ్తే నాకు తెలిసిన వరకు మీకు అక్కడ రెన్యువల్ ప్రాసెస్ కూడా చేసుకొని మీ సేవింగ్ బ్యాంక్ अकाउंट లో कंदी श्रीनिवास रेड्डी हे उत्तम नेते आहेत ज्यांच्याकडे असा चांगला विचार आणि दृष्टिकोन आहे। 3 वर्षापूर्वी आदिलाबादमध्ये नित्य अन्नदानचा कार्यक्रम सुरू झाला होता आणि तो अव्याहतपणे सुरू आहे। शहरातील प्रजासेवा भवन येथे त्यांच्या कॅम्प ऑफिसमध्ये शेकडो भुकेले लोक दररोज आपली भूक भागवतात आणि आपल्या फाउंडेशनच्या माध्यमातून ते दररोज शेकडो लोकांना अन्नदान करून लोकांकडून कौतुक आणि आशीर्वाद मिळवत आहे। పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో పోరాటాల జెండనువై సమరం నడుపుతవో ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత
పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బతుకులు మార్చుటకై పయనం కట్టినవు. ఉరి పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, సాయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత. जिल्हा पोलीस अधीक्षक गौस आलम म्हणाले की प्रवाशांना सुरक्षित स्थळी पोहोचवण्यात चालकांची भूमिका अत्यंत महत्त्वाची असते. आदिलाबाद जिल्हा मुख्यालयातील आरटीसी डेपो येथे मंगळवारी झालेल्या अपघातमुक्त सप्ताहाच्या शेवटी आरटीसीचे प्रादेशिक व्यवस्थापक सोलोमन यांच्यासह ते प्रमुख पाहुणे म्हणून उपस्थित होते. प्रथम क्रमांक मिळवलेल्या आरटीसी चालकांना सर्वात जास्त वेळ अपघात न होता बस चालवणाऱ्या निर्मल आगारकाचे चालक सीबी राव आणि मीनाजुद्दीन व आसिफाबाद आगारचे अनवर या तिघांना पारितोषिक देण्यात आले. प्रत्येक आगारातून 6 आगारातील 18 चालकांना बक्षीस देण्यात आले. तर एसपी म्हणाले की 80% रस्ते अपघात हे मानवी चालकामुळे चुकांमुळेच होतात. డిపోలు చేసేటువంటి అవార్డు అయితే డిపో మేనేజర్స్ పర్సనల్ ఆఫీసర్స్ అందరికీ కూడా మరొక్కసారి శుభ సాయంత్రం తెలియజేస్తున్నాము. ముప్పై 6 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కార్పొరేషన్లోనే కూడా ఇక్కడ రావాల్సిన కోరుతున్నాం మేడం గారి ఇది ఒరిజినల్ ప్రోత్సాహం గౌరవ ముఖ్య అతిథులుగా విశిష్ట అతిథులుగా ఎస్పీగా రావడం జరిగింది. అదేవిధంగా మన ఉన్నతాధికారులు ఆదిలాబాద్ డిపోలు చేసేటువంటి అవార్డు అయితే డిపో మేనేజర్స్ పర్సనల్ ఆఫీసర్స్ అందరికీ కూడా మరొక్కసారి శుభ సాయంత్రం తెలియజేస్తున్నాము. This accident-free week ప్రమాద వారసత్వం ఇక్కడ ఆదిలాబాద్లో సెలబ్రేట్ చేస్తున్నాం. As part of this occasion, with the initiative of regional manager, drivers who have unblemished career, last time చూస్తున్నా ఇప్పుడు statistics 6 depots in one region, total 21 drivers have been identified. కొంతమంది more than 30 years they have served without causing any accident. ఆర్టీసీ ఎంప్లాయీస్ అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది దట్ ఆదిలాబాద్ ఇప్పుడు యాక్సిడెంట్ రేట్ కంపేర్ చేస్తే ఐ థింక్ స్టేట్లో నెంబర్ 1. స్టేట్లో ఆదిలాబాద్ ఇట్స్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్. లాస్ట్ 5 years ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూసాం నేను. సో లాస్ట్ 5 years కంపేర్ చేస్తే 2019-20లో ఫైనాన్షియల్ ఇయర్ ఆ ఇయర్లో 21 ఫేటల్ యాక్సిడెంట్స్ జరిగింది. ఇప్పుడు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 14. లాస్ట్ 5 yearsలో దిర్ ఇస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ 33%, 21 to 14. కానీ మీరు నాన్ ఫెటల్ చూస్తే దీంట్లో ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. 5 years బ్యాక్ నాన్ ఫెటల్ ఇంజరీస్ వర్ 114, ఇప్పుడు 37, రిడక్షన్ ఆఫ్ 1/3, లైక్ 67% రిడక్షన్. సో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఇది అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు ద ఆర్టీసీ స్టాఫ్ అండ్ దేర్ लीडर्स है. सीएम रेवंत रेड्डी यांनी तेलंगणातील पंचायत निवडणुकांचे वेळापत्रक काही दिवसात जाहीर करण्याचा निर्णय घेतलेला आहे.
या प्रमाणात मतदार यादी तयार करण्याचे आदेशही त्यांनी दिले। याशिवाय तेलंगणा राज्य निवडणूक आयोगानेही अधिकाऱ्यांना क्षेत्रीय स्तरावर प्रशिक्षण देण्यासाठी जिल्ह्यातील 5 डेपो एंट्री ऑपरेटची मास्टर ट्रेनर म्हणून निवडणूक करण्याचेही निर्देश दिले आहे। तर ऑगस्टच्या शेवटच्या आठवड्यात किंवा सप्टेंबरच्या पहिल्या आठवड्यात पंचायत निवडणुका होण्याची शक्यता आहे। एवढ्या लवकरात जात जनगणना होण्याची शक्यता नसल्यामुळे जुना आरक्षणानुसारच या निवडणुका घेण्याचा विचार सुरू असल्याचे दिसून येत आहे। त्यामुळे गावांमध्ये एकच खळबळ उडालेली आहे। निवडणुका होणार देणाऱ्या इच्छुकांनी आनंद व्यक्त केलेला आहे। तर जिल्ह्यात एकूण 468 ग्रामपंचायती असून त्यामध्ये 3830 वार्ड आहे। पंचायतीचा कारभार संपून 6 महिने उलटलेले आहे। सध्या पंचायतीवर विशेष अधिकाऱ्यांची सत्ता आहे आणि स्थानिक स्वराज्याच्या स्थानकांना या संस्थांना केंद्र सरकारकडून 15व्या आर्थिक आयोगाचा निधी योग्य प्रकारे मिळणे हे कठीण होत असून पंचायतीचे व्यवस्थापन करणे कठीण होत आहे। तर त्यासोबतच निवडणुका घेण्यासाठी आवश्यक आराखडा करण्याचे आदेश मुख्यमंत्र्यांनी अधिकाऱ्यांना दिले। CITU आदिलाबाद जिल्हा सरचिटणीस अन्नमुल्ला किरण यांनी तेलंगणा कृषी विद्यापीठ कृषी संशोधन केंद्र ARS मध्ये काम करणाऱ्या कामगारांच्या समस्या सोडवण्याची मागणी सरकारकडे केली। कामगारांसह त्यांनी मंगळवारी कृषी संशोधन केंद्रासमोर धरणेही धरले। तर ते म्हणाले की गेल्या 15-20 वर्षापासून ARS मध्ये काम करणाऱ्या कामगारांचे प्रश्न सोडवण्यास सरकार अपयशी ठरलेले आहे। कामगारांना दर महिन्याला 26 कामाचे दिवस देण्यात येत आहे, तर रोजचे 700 रुपये पगार देण्याची आणि नोकरीची सुरक्षा देण्याची मागणी त्यांनी केली। CITU జిందాబాద్ పని దినం కల్పించేంత వరకు అధికారుల వేధింపులను ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు రోజు కనీస వేతనం 700 రూపాయలు ఇచ్చేంత వరకు జిందాబాద్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము ఆదిలాబాద్ రీసెర్చ్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈరోజు నిరసన బాట పట్టడం జరిగింది। ఏదైతే గత 20 సంవత్సరాలుగా ARS ఆదిలాబాద్లో పనిచేస్తున్న కార్మికులను ఈరోజు అధికారులు పని ఒత్తిడి వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది। రోజు కూలి 700 రూపాయలు ఇవ్వాలని అనేక సందర్భాల్లో పోరాటాలు చేస్తున్న నిత్యావసర ధరలు ఆకాశాన్ని అందుతున్న ఈరోజు కనీస వేతనాలు ఇవ్వడంలో అధికారులు విఫలమవుతున్న పరిస్థితి ఉన్నది। కాబట్టి కనీస వేతనం రోజుకు 700 రూపాయలు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ప్రతి నెల 26 పని దినాలు కల్పించిన తర్వాతనే
వేరే వాళ్ళని పెట్టుకోవాలి. కాబట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అదనపు పనులు కూడా ఈరోజు చేయించుకుంటున్న పరిస్థితి ఉన్నది. 6 గంటల వరకు 7 గంటల వరకు మహిళల చేత పని చేయించుకుంటూ దానికి పారితోషికాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ అదనపు పనిని వెంటనే అరికట్టాలని, అదనపు పనిని చేయించుకున్నప్పుడు అదనపు పారితోషికాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఏఆర్ఎస్ ఆదిలాబాద్లో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 26 పని దినాలను కల్పించాలని, అధికారుల వేధింపులను అరికట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అవసరమైతే సమ్మెబాట పడతామని ఈ संदर्भात अधिकार यंत्रांगाने ప్రభుత్వాన్ని डिमांड చేస్తా ఉన్నాం. आदिलाबाद जिल्हा केंद्रातील रोजगार निर्मिती कार्यालयामध्ये मंगळवारी बेरोजगार तरुणांसाठी रोजगार मेळा आयोजित करण्यात आला आणि मोठा प्रतिसादही मिळाला. तर रोजगार मेळाव्याला जिल्हाभरातून सुमारे 500 उमेदवार आल्याचे ते वातावरणही झाले होते. तर यावेळी जिल्हा रोजगार नियोजन अधिकारी मिल्का व स्पिरिट फायनान्शियल प्रायव्हेट कंपनी लिमिटेडच्या प्रतिनिधींनी उमेदवारांकडून अर्ज स्वीकारले. त्यांनी निवड झालेल्या उमेदवारांना अनेक सूचनाही दिल्या. त्यांनी अशा रोजगार मेळाचा लाभ घेऊ नोकरी आणि रोजगाराच्या संधी मिळाव्यात आणि कुटुंबाला उदरनिर्वाह करावा अशी सूचनाही केली. ప్లేస్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది నిజామాబాద్ జోన్లో వస్తుంది. ఇక్కడ నుంచి నిజామాబాద్ వరకు ఉంటాయి. ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అన్ని డేటా సైన్స్ ఇవి చేసిన వాళ్ళకి అందులో వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. అది 3 లక్షలు ఇది మనసులో పెట్టుకోకుండా ఇది ఎక్స్పీరియన్స్ కూడా వెళ్ళాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. నా పేరు మిల్కా అండి, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ని. మరి ఈరోజు మనము డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ పరిధిలో మనము జాబ్ మేళాని నిర్వహించాము. స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ కంపెనీ నుంచి వాళ్ళు జాబ్ మేళా ఇక్కడ నిర్వహించారు. మరి దీనికి సంబంధించి 4 పోస్టులలో మనకు రిక్రూట్మెంట్స్ చేసుకుంటున్నారు. ఒకటి లోన్ ఆఫీసర్, ఒకటి బ్రాంచ్ మేనేజర్, ఒకటి మరి టెక్నికల్ మేనేజర్, ఒకటి. లోన్ మేనేజర్గా వీళ్ళు తీసుకునేది 100 పోస్ట్ వేకెంట్ ఉన్నాయి. ఈ 100 పోస్ట్కి ఓన్లీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎస్ఎస్సి ఉన్న ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళని ఇక్కడ తీసుకుంటారు. దీనికి శాలరీ 14,000 ప్లస్ ఉంది. దీనికి మళ్ళీ 4,000 టీఏ కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించి మళ్ళీ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు వాళ్ళు. ఈ జాబ్స్ అన్నీ కూడా మనకు 5 డిస్ట్రిక్ట్స్ అంటే విత్ ఇన్ మన హెడ్ క్వార్టర్ నుంచి 50 కిలోమీటర్స్ లోపల ఎక్కడైనా కానీ వాళ్ళు ప్లేస్ చేయొచ్చు. అదేవిధంగా టెక్నికల్ మేనేజర్ వచ్చి 4 పోస్టులు ఉన్నాయి. దీనికి బీటెక్ అర్హత. బీటెక్లో కూడా సాఫ్ట్వేర్ సైడ్ ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఇవి చేసిన వాళ్ళకి వీళ్ళు ఈ జాబ్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు. అదే దీనికి ప్యాకేజ్ వచ్చేసి ప్రతి ఇయర్ 3 lakhs per annum ఉంది. మళ్ళీ ప్రతి ఇయర్ కూడా ఇవి అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి టెక్నికల్ మేనేజర్ పోస్ట్ కూడా 50 వేకెన్సీస్ని వాళ్ళు ఫిల్అప్ చేస్తామన్నారు. దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్, ఆ పైన క్వాలిఫికేషన్ కూడా అర్హులే. దీనికి సంబంధించి 18,000 శాలరీ ఉంది, ప్లస్ 4,000 ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఈ అన్ని కేటగిరీస్ వాళ్ళకు కూడా 40 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. మళ్ళీ అదేవిధంగా మనకి 20 lakhs వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ ఇస్తామని వాళ్ళు. మళ్ళీ ప్రతి ఇయర్ కూడా వీళ్ళ అంటే బేసిక్ కూడా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. ప్రమోషన్స్ కూడా ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఒకటే ఆదిలాబాద్లో లోకల్లో ప్లేస్మెంట్ అనేది లేదు. 50 కిలోమీటర్స్ నుంచి ఎక్కడైనా వాళ్ళు ఇవ్వగలుగుతారు. केंद्र व राज्य सरकारने कामगाराचे प्रश्न सोडवण्याची कठोर परिश्रम घेऊन कामगारांच्या हितासाठी आणलेल्या योजनांची अंमलबजावणी करावी असे प्रतिपादन AITUC संलग्न इमारत बांधकाम कामगार संघटनेचे राज्य सचिव गंजगोळा राजू यांनी केले आहे. तर त्यांनी पुढील महिन्यात 1 ऑगस्ट रोजी टायटल्स आणि मार्बल्स कामगार युनियनची यशस्वी सर्वसाधारण सभा बोलवलेली आहे. शहरातील संघ भवनात आयोजित पत्रकार परिषदेमध्ये ते बोलत होते की नवा कार्यगट निवडला जाईल असे आणि बांधकाम क्षेत्रात काम करणाऱ्या सर्व कामगारांनी या सभेत येऊन यशस्वी प्रतिज्ञा करावी असे ते म्हणाले. यूनियन टाइल्स एंड मार्बल वर्कर्स यूनियन ऐक्यता टाइल्स एंड मार्बल वर्कर्स यूनियन ఆగస్టు 1వ తారీఖు రోజున AITUC అనుబంధ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్లో భాగమైనటువంటి టైల్స్ అండ్ మార్బల్ వర్కర్స్ యూనియన్ యొక్క మహాసభ జరపబడుతుంది. ఈ మహాసభకు
నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు, టైల్స్ అండ్ మార్బల్ వర్కర్స్ యజమానులు కావచ్చు, మార్బల్ షాపుల వాళ్ళు పనిచేసే వర్కర్స్ కావచ్చు, టైల్స్ వర్కర్స్ కావచ్చు, మార్బల్ వర్కర్సే కావచ్చు, తదితర రంగాలుగా పనిచేసే కార్మికులందరూ కూడా ఈ 1వ తారీఖున జరగబోయే మహాసభకు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల పరిష్కారానికే ఒక నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సర్వసభ్య సమావేశానికి ఆదిలాబాద్ చుట్టుపక్కల మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి రంగాల్లో పనిచేసే టైల్స్ అండ్ మార్బల్ వర్కర్స్ అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయాలని చెప్పేసి ముఖ్యమైన ఉద్దేశము. ఈ ఉద్దేశంగా ఇంకా కారణం ఏంటంటే ఈరోజు కార్మికులు ఎంతో శ్రమించి పనిచేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎటువంటి లబ్ధి లేకపోయింది. వాళ్ళందరినీ మమేకం చేస్తూ ఈరోజు నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరికీ మమేకం చేస్తూ లేబర్ వెల్ఫేర్ బోర్డు స్కీమ్స్ అన్ని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి అందరికీ తెలియపరిచేందుకే ఈ మహాసభను ఏర్పాటు చేస్తున్నాము. ఈ మహాసభకు ఏఐటీసీ రాష్ట్ర నాయకులు, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రాష్ట్ర నాయకులు ఈ అందరు కూడా ఈ మహాసభకు హాజరవుతున్నారు. కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేసి అన్ని రకాలుగా లేబర్ వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి అన్ని స్కీమ్స్ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ ముఖ్యమైన उद्देश కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి. आदिलाबाद शहरातील रामनगर कॉलनीतील 2 मंदिरावर सोमवारी मध्यरात्री दरोडा पडला. चोरट्यांनी राम मंदिर आणि पोच्चम्मा मंदिर फोडून हुंडी फोडून त्यातील रोख रक्कम आणि भेटवस्तूही चोरून नेला. पोच्चम्माच्या 2 चांदीच्या मूर्ती, डोळेही त्यांनी लुटले व स्थानिकांकडून माहिती मिळताच मंदिर समितीच्या प्रशासकांनी तेथे पोहोचून पाहणी केली. पोलिसांना माहिती दिल्यानंतर घटनास्थळाची पाहणी करण्यात आली. क्ल्यूज टीम आणून पुरावे गोळा केले. चोरींची ही दुरुस्ती घटना असून अशा घटना पुन्हा घडू नये यासाठी पोलिसांनी विशेष दक्षता ठेवावी अशी इच्छा मंदिर प्रशासकांनी व्यक्त केली. నిన్న సోమవారం రోజున రాత్రి 9 గంటల నుండి మేము 1 గంట వరకు భజన కార్యక్రమం ఉంది. ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న నైట్ 12 తర్వాత 2-3 గంటల అందాలో ఇక్కడ దొంగతనం చేసినట్టు మాకు పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము వచ్చి చూసేసరికి అన్నీ ఉండి అవన్నీ పలగొట్టి ఉన్నాయి. అందులో డబ్బులు చాలానే ఉండే. అది మేము కూడా ఒక రామనవమి తర్వాత మేము కూడా తీయలేదు. ఇంకా ఇది మాకు రెండోసారి ఇక్కడ జరగడం టెంపుల్లో. చాలా ఇక్కడ ఇంతకుముందు కూడా వేరే ఏరియాలో కూడా ఇట్లా అయింది దొంగతనం. అందరు కూడా భయాందోళన ఉన్నారు ఇక్కడ పిల్లలు, అందరు పెద్ద మనుషులు. పోలీసు వాళ్ళు కొద్దిగా వాళ్ళు కూడా పొద్దున వచ్చి ఫారెన్సిక్ వాళ్ళు అందరూ వచ్చి చూసుకొని వెళ్ళిండ్రు. भारतीय जनता पार्टी ओबीसी मोर्चाच्या नेतृत्वाखाली मंगळवारी निर्मल जिल्हाधिकारी कार्यालयात काँग्रेस पक्षाने गेल्या निवडणुकीच्या वेळी कामारेड्डी येथे आयोजित केलेल्या बैठकीत जाहीर केलेल्या बीसी घोषणेची तातडीने अंमलबजावणी करावी या मागणीसाठी निवेदन देण्यात आले आहे. कामारेड्डी काँग्रेस सरकारला सभागृहात बीसी जाहीरनाम्यात दिलेल्या सर्व आश्वासनाची तातडीने अंमलबजावणी करण्यास सांगितले व सर्वसमावेशक जात जनगणना करून स्थानिक स्वराज्य संस्थांमध्ये बीसींना 42% आरक्षण द्यावे अशी मागणी त्यांनी केली. जय भारत माता की जय. बीसी डिक्लेरेशन వెంటనే అమలు చేయాలి. बीसी డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. ఈ రోజు జై భారత్ మాతా की జై. बीसी డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. बीसी డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. ఈ రోజు గత అసెంబ్లీ ఎన్నికలలో గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని చెప్పేసి ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీ ప్రకారము ఖచ్చితంగా కులగణన చేపట్టి
ఈరోజు బీసీలకు 23 ఉన్న రిజర్వేషన్ శాతాన్ని 42 శాతానికి పెంచి బీసీలని ఆదుకోవాల్సిందని చెప్పి ఈరోజు కలెక్టర్ కార్యాలయం లోపల మెమోరాండం ఇవ్వడానికి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రావడం జరిగింది. కాబట్టి విభాగమైనటువంటి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం దగ్గరికి వచ్చి కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్లో ఏదైతే రేవంత్ రెడ్డి గారు కామారెడ్డికి సంబంధించిన సభలో బీసీ డిక్లరేషన్ని మేము అమలు పరుస్తాం, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమలు పరుస్తామని చెప్పాడు. కానీ మొన్న ఉన్నటువంటి బడ్జెట్లో 2,92,000 సంబంధించినటువంటి బడ్జెట్లో ఇవాళ బీసీలకు కేవలం ఎంత వాటా అంటే 9,200 कोटी मात्रमे. निर्मल जिल्हा केंद्रातील हरिहरा क्षेत्र मल्लांना गुट्टा मंदिरात सुब्रह्मण्य स्वामीची विशेष पूजा करण्यात आली. यावेळी पहाटे प्रभूला पंचामृताने अभिषेकही करण्यात आला. मंदिराच्या या विश्वस्थांनी अल्लोला विनोदा मुरलीधर रेड्डी यांच्या नेतृत्वाखाली भाविकांसाठी अन्नदान कार्यक्रमाचे आयोजन केले होते. भाविकांच्या मोठ्या संख्येमुळे संपूर्ण परिसरात जल्लोषाचे वातावरण होते. ఈ అన్నప్రసాద వితరణకు అంతా ఎవరికి తోచిన విధంగా వారు అన్నప్రసాద వితరణ చేయగలందించవచ్చును. అందులో భాగంగా అన్నప్రసాదానికి చేయగలందించారు. అనిత రామయ్య దంపతులు 100 రూపాయలు సమర్పించారు. ప్రశాంత్ నితిక దంపతులు గోపాల దంపతులు, జిఆర్ సతీష్ కుమార్ విజయలక్ష్మి దంపతులు 501 రూపాయలు, నల్ల వెంకటరామరెడ్డి దంపతులు 5,000. స్వామి శరణం అన్నప్రసాద వితరణ చేయగలందించే భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే మీ యొక్క పేర్లను నమోదు చేయించుకోవాల్సిందిగా. पोस्टल प्रणाली ग्राहक सेवेतील अकार्यक्षमता निष्काळजीपणा दर्शवते. हे दृश्य निर्मल जिल्हा केंद्रातील आरडीओ कार्यालयासमोरील पोस्ट ऑफिसची पेटी रस्त्यावर पडली. झाडावर टांगलेली ही पेटी तुटून खाली पडली. पोस्टमन न आल्याने पेटी तेथेच पडून होती. आता तरी अधिकाऱ्यांनी प्रतिसाद देऊन पोस्ट बॉक्स रस्त्यावरून हटवावे अशी अनेकांनी इच्छा व्यक्त केली. काँग्रेस पक्षातील काही युवा नेते तरुण सामाजिक जबाबदारी दाखवत आहे. नुकत्याच झालेल्या मुसळधार पावसामुळे आदिलाबाद शहरातील प्रभाग नंबर 29 मधील कलवट खराब जाऊन धोकादायक बनलेला आहे. कलवटची पाहणी स्थानिक नगरसेवक जहीर रमजानी यांनी केली. यावेळी वसाहतीवाल्यांनी होणारा अडचण लक्षात घेऊन त्यांनी स्वखर्चाने कलवटची दुरुस्ती केली. त्यांच्या सूचनेनुसार त्यांच्या अनुयायांनी या पुलाची दुरुस्ती केली.
ज़हीर भाई की जानिब से उनके खुद के जेब के पैसे लगा के ये काम को पूरा करे और ज़हीर भाई की मेहरबानी। ये कलवट बहुत दिन से टूटे हुआ था, जल गया था थोड़ा, और आज इंशाल्लाह उनके निगरानी में, ये ज़हीर भाई के निगरानी में काम हो गया। माशाल्लाह बहुत अच्छा काम हुआ। शुक्रिया ज़हीर भाई। ज़हीर भाई की जानिब से उनके खुद के जेब के पैसे लगा के ये काम को पूरा करे और ज़हीर भाई की मेहरबानी। ये कलवट बहुत दिन से टूटे हुआ था, जल गया था थोड़ा, और आज इंशाल्लाह उनके निगरानी में, ये ज़हीर भाई के निगरानी में काम हो गया। माशाल्लाह बहुत अच्छा काम हुआ। शुक्रिया ज़हीर भाई। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। हप्ता कर्जमाफीची औपचारिक सुरुवात। जिल्हाधिकारी कार्यालयाच्या बैठकीच्या सभागृहामध्ये थेट प्रक्षेपण। सतत चालणारे नित्यान्नदान। कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। लवकरच नगरपंचायतीची निवडणूक होणार। मुख्यमंत्री रेवंत रेड्डी यांनी मतदार यादी तयार करण्याचे आदेश। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत नमस्कार। Hey there. Subscribe to my channel. And also press this bell icon.